నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ 45 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, పీహెచ్డీ పట్టాలు అందజేత. భీమవరంలో ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంతాన్ని పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. రక్షణపై ఆరా. నూతన పెన్షన్ల మంజూరు కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. భీమవరంలో వెల్లడించిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ నాయకులకు శిక్షణనిచ్చిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఎన్నికలు ఏవైనా గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని హితవు. చట్టసభల మహిళా రిజర్వేషన్ చట్టంపై మహిళల్లో వెల్లివిరుస్తున్న ఆనందం. తణుకులో వెల్లడించిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక. తణుకులో ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం. వైద్య ప్రక్రియను వివరించిన హోమియో వైద్య నిపుణులు డాక్టర్ వివేకానంద. పచ్చి రొట్టె సాగుతో పెరగనున్న భూసారం. పెంటపాడు మండలంలో పేర్కొన్న తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు గంగాధర్రావు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందజేస్తున్న సంక్షేమ పథకాలు. కొవ్వూరులో ప్రకటించిన ఎమ్మెల్యే ముప్పిడి. పి గన్నవరం గోదావరి నదిలో చిక్కిన అరుదైన పులస చేప. సంతోషం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు వరంగా చేకూరిన పీఎం సూర్యగర్ పథకం. చిల్లకూరు గ్రామంలో చెప్పిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర లభించేలా చర్యలు తీసుకోవాలి. ఏలూరులో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం 16, 17వ స్నాతకోత్సవ వేడుకలను ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ స్నాతకోత్సవంలో అబ్దుల్ నజీర్ 45 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, పీహెచ్డీ పట్టాలను ప్రతిభ కలిగిన విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ కృషి, పట్టుదలతో ఈ ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారని అభినందించారు. విశ్వవిద్యాలయం వారికి సమగ్ర విద్యను అందించి భవిష్యత్తుకు బలమైన పునాది వేసిందని పేర్కొన్నారు. అలాగే జ్ఞానం మాత్రమే కాకుండా స్వతంత్ర ఆలోచన, విశ్లేషణాత్మక దృష్టి అవసరమని, విద్య మనలో విశాల దృష్టి, సానుభూతి పెంచాలని సూచించారు. అలాగే జాతీయ విద్యా పాలసీ ద్వారా విద్యలో విప్లవాత్మక డిజిటల్ మార్పులు, మల్టీడిసిప్లినరీ విద్య, రీసెర్చ్ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదించిన వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. Where sustainability guides our choices and where inclusive growth leaves no one behind. Yes, I am watching. It should be our solemn endeavor to play an active role to realize this mission. As proud students of this esteemed university, you are now stepping out of this university to uphold our nation's great ideals and traditions. I firmly believe that you will not leave any stone unturned in a mark on the society. I have one request with all the students. See, your teachers have worked so hard. Your parents have spent days and nights to educate you. And your Vice Chancellor and other academic bodies have worked hard. My request is only this as a Chancellor. Hope you will say yes to that. Loudly, right? One day you must make all of us very proud. It is our tradition to always welcome noble thoughts. It is always our tradition to welcome noble thoughts. Worthy ideas works from all parts of the universe.
కార్యక్రమంలో ప్రొఫెసర్ మహేంద్ర పీలామ, వైస్ ఛాన్సలర్ ఎస్ ప్రసన్నశ్రీ, కలెక్టర్ చేకూరి కీర్తి, ఎస్పీ డి నరసింహకిషోర్, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, శాసన సభ్యులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని ఈవీఎంలు భద్రపరిచిన ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదామును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను ఆమె సమగ్రంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, 24 గంటల భద్రతా సిబ్బంది విధులు, అగ్నిమాపక పరికరాలు, అలారం వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయా అనే దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, ఎన్నికల విభాగం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మరాపు సన్యాసరావులు ఉన్నారు. నూతన వయోవృద్ధులు, వితంతువులు, అంగ వికలాంగుల అన్ని రకాల పెన్షన్లు మంజూరు చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, కృష్ణబల్జీ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఏపీ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, వివిధ కార్పొరేషన్స్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండి షబీనా, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్ పాల్గొన్నారు. నిశ్శబ్దంగా ఉండండి. ఇది ఒక డ్రైనేజ్ చైర్మన్ కాబట్టి శాంక్షన్ అయిందంటే చైర్మన్ కాబట్టి కొంచెం కట్టారు. ఇప్పుడు కొంత లెక్క అయిపోయింది. మరి అక్కడ తప్పించి నాకు కంప్లైంట్ తీసుకుంటాం చూసి ఒకసారి, ఎందుకంటే అది ఎందుకు అయిపోయింది కట్టాలి కదా అంటారు వెళ్ళాం. తర్వాత 6వ వార్డులు రండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రూపం మారిందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ స్పష్టం చేశారు. పార్టీ నూతన క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిక్షణ తరగతులలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు జరిగిన ప్రగతిని ఆయన వివరించారు. ఈ విషయాలనే క్లస్టర్ నాయకులు నేటి తరం యువతకు వివరించి చైతన్యపరచాలని ఆర్మిలి సూచించారు. 44 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానాన్ని సభ్యులంతా పూర్తిగా అవగాహన చేసుకోవాలని ఆయన ఉద్బోధించారు. ఏ ఎన్నికలనైనా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన చెప్పారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ వల్ల ఎక్కువ ఉంటారు. సో ఆ విధంగా ఏంటంటే చాలా సంతోషం. మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఒక ట్రైనింగ్ అనేది మన పార్టీ సంస్థాగతంగా ఎప్పుడూ కూడా ఒక పటిష్టమైన నిర్మాణంతో ఉండేటటువంటి, ముఖ్యంగా మనం సంస్థాగత నిర్మాణం చేసి అప్పటి నుంచి మనం ఈ ట్రైనింగ్ క్లాసెస్ అనేది కూడా గండిపేటలో ఏదైతే గండిపేట వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇందులో ఎవరైనా వెరీ గుడ్. సో ఆ విధంగా చెప్పుకోవాలంటే గంట సరిపోదు. నేను అదే చేశాను. సో 44 సంవత్సరాల ప్రస్థానం గురించి మనం చెప్పుకోవడానికి ఇందులో పార్టీ 1984 ఆగస్టు 15 ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 4 రోజుల పాటు ఆ రోజు ఒక ఉద్యమాన్ని. భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు రావడం నారీ లోకాన్ని ఆనందపరుస్తున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ ముల్లపూడి రేణుక పేర్కొన్నారు. తణుకులో ఆమె స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ఆమె పాల్గొని మాట్లాడారు. జనాభాలో 50%గా ఉన్న మహిళలకు ప్రాధాన్యతనివ్వాలనే భావనతో ప్రధాని పార్లమెంట్ ద్వారా తీసుకున్న నిర్ణయం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు విద్యావంతులు, సామాజిక స్ఫూర్తి ఉన్న మహిళలు సిద్ధంగా ఉండాలని డాక్టర్ రేణుక పిలుపునిచ్చారు.
భారతదేశ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి రోజు దగ్గరకు వచ్చింది. నిన్ననే మన ప్రధానమంత్రి గారు నారీ శక్తికి పట్టం కడదామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు కూడా పిలుపివ్వటం, దాదాపు 3 దశాబ్దాలకు పైగా విమెన్ రిజర్వేషన్ బిల్ రావాలి అని చెప్పి మరి దేశం యావత్తు మహిళలు కోరుకుంటున్నటువంటి సమయంలో ఇది కేవలం ఎన్నికల ప్రచారానికి కాదు, మాటిస్తే చేస్తాం, చేసేదే చెప్తాం అనేటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నెల 16వ తేదీన ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా బిల్లు పైన, అంటే చట్టసభల్లో పార్లమెంటు కానీ శాసనసభ కానీ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లో అమలయ్యేటువంటి బిల్ ఏదైతే ఉందో దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఈ దేశ ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చారో దాన్ని ఈరోజు మనకి నిజంగా అది చేసి చూపించబోతున్నటువంటి తరుణం. ఈ విధంగా ఇది రావటం మూలంగా సమాజంలో 50% మంది ఉన్నటువంటి మహిళలకు విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి దాంట్లో భాగస్వామ్యం ఉండటం ద్వారా మరింత ముందుకు వెళ్ళగలుగుతాం. ఇవాళ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. మనం చూసాం, వ్యవసాయం నుంచి అంతరిక్ష పరిశోధన వరకు ఏ రంగం తీసుకున్నా కూడా మహిళలు చాలా చక్కగా అద్భుతమైనటువంటి పనితీరుని మనకు కనపరుస్తున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. దీని ద్వారా మహిళలందరికీ కూడా రాజకీయంగా భాగస్వామ్యం గౌరవప్రదంగా ఉండేటువంటి ఒక సువర్ణ అవకాశం. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారికి మహిళా లోకం వారిని ఎప్పటికీ కూడా మర్చిపోదు. హోమియోపతి దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసెన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. హోమియో వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమాన్ 1755 ఏప్రిల్ 10వ తేదీన జర్మనీలో జన్మించి 1816లో కనుగొన్న హోమియో వైద్య ప్రక్రియ ప్రపంచ ప్రజలను విశేషంగా ప్రభావితం చేసింది. మొండి రోగాలకు మధుర వైద్యం అందిస్తున్న ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానం భారతదేశానికి కూడా విస్తరించడంతో స్వాతంత్ర్యానికి పూర్వమే ఈ వైద్యానికి మంచి ప్రాచుర్యం లభించింది. జర్మనీలోని ఎర్లాంజన్ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ వైద్యంలో ఎండీ పట్టా పొంది 20 ఏళ్ల అల్లోపతి వైద్యాన్ని ప్రజలకు అందించిన డాక్టర్ శామ్యూల్ హానిమాన్ 2 దశాబ్దాల పరిశోధనల అనంతరం ప్రపంచానికి హోమియో వైద్యాన్ని అందించారు. వైద్యం సున్నితంగా, శీఘ్రంగా, శాశ్వతంగా జరగాలన్నది హోమియో వైద్యం లక్ష్యం. మనసు, శరీరాల మధ్య ఉండే అవినావభావ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకునే ఔషధాలను నిర్దేశిస్తారు. ఔషధాల వల్ల దుష్ఫలితాలు తలెత్తకుండా ఉండేందుకు వాటిని ప్రత్యేక పద్ధతిలో పలచన చేసి వాడటం మొదలెట్టారు. దీనికి మంచి ఫలితాలు రావడంతో గొప్ప వైద్యం గుర్తింపు లభించింది. దాంతో అన్ని దేశాలకు విస్తరించి ప్రతిభావంతమైన వైద్య విధానంగా ప్రజల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో 1900 ప్రాంతంలో హోమియో వైద్యాన్ని తణుకుకు చెందిన పలువురు సంఘ సేవకులు అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ న్యాయవాదులు పోతాప్రగడ శ్రీరామరావు, డాక్టర్ తేతలి సీతారామయ్య, తణుకు తొలి జర్నలిస్ట్ అయ్యగారి వీరేశ్వరరావు, సూరంపూడి ముక్తేశ్వరరావులు హోమియో వైద్యం నేర్చుకుని ఉచితంగా సేవలందించారు. దాంతో హోమియో వైద్యం విశిష్ట ప్రాచుర్యం పొందింది. ఈ మేరకు 1940లో తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆంధ్ర రాష్ట్ర హోమియోపతి మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో బొమ్మల వీధిలోని ఎక్స్పర్ట్ హోమియోపతి ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన సభలో హోమియో వైద్య నిపుణులు డాక్టర్ మొలగలేటి వివేకానంద మాట్లాడుతూ హోమియో వైద్యానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ఈయనతో పాటు సౌత్ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ దువ్వాడ శ్రీనివాసులను సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కర్ రావు సన్మానించారు. ముఖ్య సిటీ కేబుల్ హోమియోపతి వైద్య విధానాన్ని హానిమాన్ గారు 18th సెంచరీలో ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక మంచి సాధారణమైన సింపుల్గా ఎవరికి ఇబ్బంది లేనటువంటి వైద్య విధానాన్ని కనిపెట్టాలని ఆయన స్వతహాగా ఇంగ్లీష్ మందుల వైద్యుడు అయినప్పటికీ ఆయన ఆర్మీలో చేస్తూ ఇంగ్లీష్ మందుల వైద్య విధానాన్ని వాటి యొక్క కఠిన స్థితిని చూసి సరళమైన పద్ధతిలో సింపుల్గా హోమియో విధానాన్ని పొటెంటైజేషన్ అనే విధానాన్ని సిమిలియస్ క్యూరెంటర్ అంటే మన ఒక మందుని ఆరోగ్యంగా ఉన్నటువంటి పర్సన్ మీద ఏదైనా ఒక మందుని ప్రయోగించినప్పుడు దాని యొక్క లక్షణాలు బయటపడతాయి. అదే లక్షణాలు కలిగిన వ్యక్తికి అదే మందుని యూజ్ చేయడం వల్ల పరిపూర్ణంగా రూట్స్లో నుంచి అంటే మూలాన్ని నుంచి కూడా ఆ వ్యాధిని తగ్గించే అవకాశం అయితే ఉంటుందండి. పుట్టిన వారి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ విధమైన భయం లేకుండా నిర్భయంగా వాడచ్చు.
నెక్స్ట్ ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలామందికి ఉన్న అపోహలు ఏంటంటే హోమియోపతి వేడి చేస్తుందని హోమియోపతి వేసుకోవడం వల్ల వేరే పాతవి తిరిగి వస్తాయని అనుకుంటారు. అవి ఏమి కాదు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి హోమియో గురించి తెలుసుకొని వాడటం అనేది మంచిది. ఈ కార్యక్రమంలో సభ్యులు ముక్కామల మోహన్ రావు, మద్దాల త్రిమూర్తి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాకు చెందిన పీలేరు కోర్టు న్యాయవాది పూజారి ఎల్లయ్యను హత్య చేసిన వ్యక్తులను కనుగొని కఠినంగా శిక్షించాలని కోరుతూ తణుకు న్యాయవాదులు శుక్రవారం విధులను బహిష్కరించారు. అనంతరం ప్రదర్శనగా వెళ్లి మండల తహసీల్దార్ డివిఎస్ఎస్ అశోక్ వర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గెల్లు నాగవెంకట సూర్యచంద్ర యేసుప్రసాద్ మాట్లాడుతూ న్యాయం కోసం పనిచేసే న్యాయవాదులకు రక్షణ లేకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా వైద్యుల మాదిరిగా న్యాయవాదులకు కూడా వృత్తిపరమైన రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కల్పించాలి న్యాయవాదులకి రక్షణ సమగ్రమైన చట్టము, న్యాయవాది వృత్తికి సమగ్రమైన చట్టం, న్యాయవాది వృత్తికి సమగ్రమైన రక్షణ చట్టం కల్పించాలి, న్యాయవాది వృత్తికి సమగ్రమైన చట్టం, న్యాయవాదుల ఐక్యత కల్పించాలి, న్యాయవాది వృత్తికి సమగ్రమైన చట్టం, న్యాయవాది వృత్తికి. తణుకు బార్ అసోసియేషన్ తరఫున ఏకగ్రీవంగా అన్నమయ్య జిల్లా కేవీ పల్లె మండలం వాడపల్లి గ్రామ కాపురస్తుడు పీలేరు బార్ అసోసియేషన్లో సభ్యులు ఎల్లయ్య గారిని అతి దారుణంగా కిరాతకులు హత్య చేసి అతని కుటుంబాన్ని గాయపరిచినందుకు ఈరోజు తణుకు బార్ అసోసియేషన్ తరఫున ఏకగ్రీవంగా మా విధులను బహిష్కరించి మా మద్దతును ఎల్లయ్య గారి కుటుంబానికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ వారిని న్యాయవాది రక్షణ చట్టాన్ని ఇమీడియట్గా తీసుకురావాలని, అదేవిధంగా కోల్పోయిన ఎల్లయ్య కుటుంబానికి 2 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బింకం రవికుమార్, సహాయ కార్యదర్శి ఎం మృత్యుంజయరావు, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామనమూడి స్వామి, కొండా శ్రీనివాసరావు, జంగం శ్రీనివాస్, చింతపల్లి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధి సోకకుండా రూపొందించిన హెచ్పివి వ్యాక్సినేషన్పై అవగాహన కలిగించేందుకు మానవతా సంస్థ స్వర్ణ లయన్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న సభలలో భాగంగా తణుకు ఎస్ఎన్విటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు నిసా హాస్పిటల్కు చెందిన స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు అయేషా ఖాన్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ మంచి సదుపాయాన్ని యువత ఉపయోగించుకుని ఆరోగ్య రక్షణ పొందాలన్నారు. అనంతరం ఈమెతో పాటు ఇటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తూ విశిష్ట దాతగా ప్రసిద్ధి చెందిన చిట్టూరి సుజాతను ఘనంగా అధ్యాపకులు, విద్యార్థులు సన్మానించారు. హెచ్పివి అన్నది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. దీంట్లో చాలా వేరియంట్స్ ఉంటాయి. 6, 11, 16, 18 ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. 10 వేరియంట్స్ వరకు ఉన్నాయి. రైట్ నౌ మనం కాన్సన్ట్రేట్ చేస్తుంది 6, 11, 16 అండ్ 18. ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వల్ల చాలా రకమైన వ్యాధులు, డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఈ వైరస్ వల్ల ఏమంటే క్యాన్సర్ అన్నది చాలా ఎక్కువగా ఈ వైరస్ వల్ల వస్తుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటారు. సర్విక్స్ యూట్రస్లో అదొక పార్ట్, గర్భసంచిలో ముఖద్వారం ఒక సర్విక్స్ అన్నది ఒక పార్ట్ అన్నమాట. దానికి ఎక్కువగా ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ క్యాన్సర్ వ్యాధి దానివల్ల స్ప్రెడ్ అవుతుంది. సో ఈ హెచ్పివికి ట్రీట్మెంట్ ఏముంటుంది? మెయిన్ హెచ్పివికి ట్రీట్మెంట్, ఈ క్యాన్సర్ రాకుండా మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే వ్యాక్సినేషన్. అంటే వ్యాక్సినేషన్ ఎందుకు చేస్తున్నాం? మనం క్యాన్సర్ రాకుండా మనం ముందే వ్యాక్సినేషన్ చేయించుకుంటున్నాం. మీరు క్యాన్సర్ వచ్చిన తర్వాత హెచ్పివి ఇంజెక్షన్స్ చేయించుకుంటే యూజ్ ఏమి ఉండదు మీకు.
సో మీరు ముందే ఈ వయసు నుంచే మీరు దానికి ఇమ్యూనిటీ, వ్యాక్సిన్స్ అంటే ఏంటి, మీ బాడీలో రోగనిరోధక శక్తి, ఆ పర్టికులర్ వైరస్కి మీకు రోగనిరోధక శక్తి పెంచడానికని మనం ఇప్పటి నుంచే దానికి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఇంకా ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ అభివృద్ధి కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి, జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ డైరెక్టర్ కటారి శారదాదేవి, తణుకు శాఖ కార్యదర్శి కటారి కాశీ విశ్వనాథరాజులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ భాష గ్రామర్పై విద్యార్థులకు అవగాహన కలిగించే లక్ష్యంతో తణుకు రూట్స్ స్కూల్ ఆధ్వర్యంలో గ్రామజిక్ ఎక్స్పో కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించి చైతన్యపరిచారు. ఇందులో భాగంగా ఇంగ్లీష్ గ్రామర్ ఆధారంపై రూపొందించిన వివిధ రకాల ఆటలను ఆడించి వినూత్న ప్రదర్శనతో అందరినీ ఆకర్షించారు. సహజంగా జరిగే సైన్స్, మ్యాథ్స్ ఎక్స్పోలకు భిన్నంగా రూట్స్ స్కూల్ భిన్నంగా భాషా నైపుణ్యంపై నిర్వహించి ప్రత్యేకత చాటుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయుని తాడేపల్లి సంధ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమ లక్ష్యాలను వివరించారు. స్కూల్లో గ్రామజిక్ ఎక్స్పో అని పెట్టాము. యాక్చువల్లీ ఇది గ్రామర్ అంటే అందరి పిల్లలకి చాలా టఫ్గా అనిపిస్తుంది, ఇంగ్లీష్ అంటే చాలా భయంగా ఉంటుంది. బట్ దాన్ని మనం ఎరాడికేట్ చేయడం కోసమనే మన క్లాస్ రూమ్స్లో కూడా ఏ యాక్టివిటీస్ అయితే ప్రజెంట్ చేస్తున్నామో ఆ యాక్టివిటీస్ ప్లే వే విధంగా మనం గ్రామర్ అంటే ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ కాకుండా పిల్లలకి బాగా రీచ్ అయ్యే విధంగా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా మేము ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో గేమ్స్తో చెప్తూ ఉంటాము. సో మేము ఏ గేమ్స్ అయితే మనం వాళ్ళకి గ్రామర్ ఈజీగా అర్థమయ్యే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఆ గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీద కమాండ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ భయం అనేది లేకుండా ఉంటుంది. కూడా స్కూల్స్లో మ్యాథ్స్ ఎక్స్పో కానీ సైన్స్ ఎక్స్పో కానీ జరుగుతుంది, బట్ ఇంగ్లీష్ ఎక్స్పో అనేది గ్రామజిక్ ఎక్స్పో అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తణుకు. డైరెక్టర్ ఎల్కే త్రిపాఠి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి మాధురి, పురబి త్రిపాఠిలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.